హాయ్ ఫ్రెండ్స్, ఈ వింత జీవులు భూమిపైకి ఎందుకు వస్తున్నాయి? ఇవి దాదాపు కొన్ని మిలియన్ల తర్వాత రావడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు దీని గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా ఈ టాపికే నడుస్తుంది. అయితే ఈ జీవులు ఉపరితలంపైకి వస్తున్న కొద్దీ మన అందరి దృష్టిలో ఏదో ప్రళయం జరగబోతుందని చాలామంది నమ్ముతారు. అయితే సైంటిస్టుల ప్రకారం ఇది ఇప్పుడు ఉపరితలంపైకి రావడానికి వాళ్ళు ఈ విషయాన్ని ఛేదించలేకపోతున్నారు. అయితే కొంతమంది నిజానికి సముద్రాల్లో ఒక డ్రాగన్ ఉంది, దాన్ని చూసి బయటికి వస్తున్నాయని అనుకుంటున్నారు. వీటిని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? సముద్రం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ జీవులు బయటికి వచ్చాయి. అయితే దానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. అయితే అందులో మొదటిది, 4 కిలోమీటర్ల లోతులో నివసించే ఈ చేప పైకి ఎందుకు వచ్చింది? అసలు దీనికి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మనం చూస్తున్నాం. ఈ చేప పేరు బ్లాక్ డెవిల్ అండ్ యాంగ్లర్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేప చాలా అరుదుగా కనిపిస్తాయి అండ్ దీనిని ఇంతవరకు ఎవరు చూడలేదు. ఈ చేపకు పైన ఉన్న యాంటీనేమో ఉంటుంది, దానిని ఈజియం అని పిలుస్తారు. ఈజియంకు ఉన్న బల్బులాగా, లైట్ సోర్స్ లాగా ఈ చేపకు పనిచేస్తుంది. ఈ చేప సముద్రం ఉపరితలం నుండి 4 కిలోమీటర్ల లోతులో నివసించే ఈ చేప అంత లోతు వాటర్లో ప్రెషర్ కానీ, ఆక్సిజన్ కానీ, టెంపరేచర్ కానీ నార్మల్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ దాటుకొని వచ్చింది. అసలు పైకి రావడం అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఏమంటే ఇందులో ఈ చేపను పైకి పెద్దదిగా చూపిస్తున్నారు. అయితే ఈ చేప యాంగ్లర్ ఫిష్ కేవలం 6 అంగుళాలు మాత్రమే ఉంటుంది, కానీ కొంతమంది వీటిని పెద్దదిగా చూపిస్తున్నారు. ఇవి పైకి రావడం సునామీ వస్తుందా లేదా ఏదో పెద్ద జీవిని చూసి వస్తుందని వైరల్ చేస్తున్నారు. ఓవర్ ఫిష్ అనేది డూమ్సే ఫిష్ అని పిలుస్తారు. అయితే ఈ చేప బీచ్లో కనిపిస్తే సునామీ, భూకంపానికి సంబంధం ఏంటి, అదేంటిదో తెలుసుకుందాం. అయితే ఈ ఓవర్ ఫిష్ మొట్టమొదటిసారిగా 2011లో జపాన్లో ఎలాంటి సునామీ వచ్చిందంటే అది ఆ జపాన్ మొత్తం సునామీలో అల్లకల్లను చేసింది. అయితే ఆ సునామీ వల్ల చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. అందులో ఈ చేప గురించి కూడా వివరించారు. అదేంటిదో కాదు, ఈ ఓవర్ ఫిష్ గురించి జపాన్ వాళ్ళు మెసెంజర్ ఆఫ్ గాడ్గా అక్కడ ప్రజలు నమ్ముతారు. బట్ ఇది ఇప్పుడు మెక్సికో తీరంలో బీచ్లో ఒక వ్యక్తి దీన్ని చూసి అది నిజంగానే ప్రళయానికి సంకేతమా అని, సునామీ రాబోతుందని అంటున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలో దీని గురించి కూడా వైరల్ అయింది. ఆస్ట్రేలియాలో సముద్ర తీరంలో టాస్మానియాలోని బీచ్లో కొన్ని వందలాది తిమింగలాలు బీచ్ కొట్టుకువచ్చాయి. అయితే ఇవన్నీ రావడానికి బహుశా సముద్రంలో ఏదో పెద్ద వింత జీవిని చూసి భయపడి అవి వచ్చాయని కొందరు చెప్పారు. కానీ నిజానికి ఈ జీవులు, తిమింగలాలు కొన్ని చనిపోయాయి. కానీ ఇందులో కొన్ని బ్రతుకున్న వేల్స్ని సముద్రంలో వేసే సమయంలో అవి మళ్ళీ తిరిగి ఒడ్డుకు చేరుకుంటున్నాయి. అవి అస్సలు సముద్రంలో వెళ్ళడానికి భయపడుతున్నాయట. అండ్ చివరిది, అయితే కేరళలో ఒక సముద్ర తీరంలో ఒక వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి కొన్ని వందలాది చేపల మధ్య డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు ఆ చేపలు ఒడ్డుకు వచ్చాయి. అయితే ఇది మాత్రం సాధారణ విషయం కాదు. అది దాని విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.